నాకు కూడా శివ పరిచయం అయ్యాడు. కానీ నేను నాతో జరిగిన సంభాషణలో నేను గమనించింది ఏంటంటే షార్ట్ పీరియడ్లో ఈ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ రిగార్డింగ్ దిస్. సార్ ఐఎమ్ సో అండ్ సో ఇవి చేస్తున్నామంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇటువంటి ఆలోచన ఒక ఊర్లో మనం చేస్తున్నామంటే గట్టిగా చప్పట్లతో శివను తర్వాత మహిపాల్ గారిని ఒకసారి అభినందించండి. ఈ సందర్భంగా ఇంకో విషయం నేనేమన్నానంటే ఆన్ ఫిబ్రవరి 28 రోజు మేము సైన్స్ ఫెయిర్ నిర్వహించాం. మాకు ఏదో కొద్దిగా ఫండ్ ఇచ్చారు. ఓకే, మరి ఇవన్నీ తయారు చేయాలంటే మళ్ళీ ఫండ్ కావాలంటే ఏం లేదు సార్, మేము దానికి ఇస్తున్నాం సార్ అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది కాదు, అట్లా కాదు, ఈసారి నుంచి నేను కూడా ఇస్తాను, దీన్ని నిర్వహించడానికి మీరు ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా చక్కగా నిర్వహించండి, మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అది నా స్కూల్ వైపు నుంచి కాకుండా నా వైపు నుంచే ఉంటుందని సభాముఖంగా ప్రకటిస్తున్నా. ఈ సైన్స్ ఫెయిర్ ప్రోగ్రాంలో తమ పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసినందుకు మన శివ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంని ఎవరైతే వెనుక ఉండి ఆర్థికంగా ఎవరైతే సపోర్ట్ చేశారో వారికి కూడా నా యొక్క కృతజ్ఞత అభివందనలు. అయితే ఈ సైన్స్ ఫేర్ అనేది ఈ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయట తీసుకోవడానికి ఒక ప్రత్యేక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఇదే విధంగా కంటిన్యూ చేయాలని మన శివ గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ తరఫున ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే మేము ఇస్తామని మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మా శివ మాటని గట్టిగా తీసుకొని మా స్కూల్ హెడ్ మాస్టర్లు అందరూ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసేందుకు మా హెడ్ మాస్టర్లకు, మా ఏఎస్ఐ గారికి, మా గ్రామ సెక్రటరీ గారికి, మా మాజీ ఎంపీటీసీ గారికి, యశోద గారికి, శివని ఎంకరేజ్మెంట్ చేస్తున్న మన మహిపాల్ గారికి, అంజలి గారికి అవకాశాన్ని కల్పించాలి. ఒక వస్తువును తయారు చేయడానికి, ఒక ఎగ్జిబిషన్ తయారు చేయడానికి, ఆయన ఆలోచనకు ఒక రూపం ఇవ్వడానికి మనం అవకాశాన్ని కల్పిస్తే చాలు. ఆటోమేటిక్గా కొత్త కొత్త ఆవిష్కరణలు వాటంతటా అవి వస్తూ ఉంటాయి. ఆవిష్కరణలు చేసి వాళ్ళు మన దేశ భవిష్యత్తుకు పునాది వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా శివను అభినందిస్తూ మరి వారి టీంను ఆ శివకు ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందిస్తూ దేశముఖి ఆవిష్కరణ మహిళకు శివ గారికి అభినందనలు. శివ గారిని గతంలో నేను విలేజ్ విజిటింగ్కి వచ్చిన 1 year బ్యాక్ వచ్చినప్పుడు అతను 3-wheeler సైకిల్ బ్యాట్తో నడుపుతున్నాడు. ఏంది శివ ఇదేందనంటే దాన్ని కూడా నేను నడిపి చూసిన. అప్పుడే అనుకున్నా అతనిలో ప్రతిభ ఉందని. కాకపోతే శివ గారు ఇట్లా స్కూల్ పిల్లలను వాళ్ళందరినీ హెడ్ మాస్టర్లను అందరికీ పోగు చేయడం, స్పాన్సర్స్ ముందుకు రావడం, ఈ గ్రామంలో మంచి కార్యక్రమం చేయడం అభినందనలు. కాబట్టి ఇంకా శివ గారు ఇట్లాంటివి ఎన్నో నిర్వహించాలని, ప్రత్యేకంగా అతని ఇన్స్టిట్యూట్స్ పెట్టి పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏఎస్ఐ గారు, మరి ప్రిన్సిపల్ గారు, మన దేశ్ముఖి హెడ్ మాస్టర్ గారు, మరి బాలసింగారావు హెడ్ మాస్టర్ గారు,
అదేవిధంగా సెక్రటరీ గారు, మరి ఇరుగు మైపాల్ గారు, వాళ్ళ వైపు, మరి అదేవిధంగా శివ గారు, మరి రాధిక మేడం గారు, వీరందరికీ ఇక్కడ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడున్న ఈ కార్యక్రమానికి పాల్గొన్న విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇక్కడ పిలిచినందుకు మైపాల్ గారికి, మరి అదేవిధంగా దశరథ గారికి, జంగయ్య గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడో మన మారుమూల గ్రామంలో చేస్తున్నట్టే, నాకు మా గ్రామంలో చేస్తున్నట్టే సంతోషంగా ఉంది. అదే ఒక డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ఒక వ్యక్తే దీన్ని బాధ్యత తీసుకొని దీని ఒక టెంట్, మంచి షేడు, ఈ పిల్లల్ని ఒక 5-6 స్కూళ్ళ పిల్లల్ని సమకూర్చి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చాలా గొప్ప తగిన విషయం. మరి ఇలాంటి కార్యక్రమం చాలా చేయాలని కోరుకుంటూ, ఇక్కడున్న స్టేజ్ మీద పెద్ద మనుషులు, అతిథులు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మరి ఇంతతో ముగించుకుంటున్నాం. ముఖ్యంగా శివగారికి ఇది పార్టిసిపేట్ చేసినందుకు, అందరికి గ్యాదర్ చేసి ఇట్లా పిలిచినందుకు, ఈ స్టేజ్ ఇదంతా చేసినందుకు మొదట శివగారికి కృతజ్ఞతలు. అట్లాగే స్టేజ్ పై ఉన్న టీచర్ అడ్మినిస్ట్రేటర్లకు, మన గ్రామ ప్రముఖులకు, మరియు సెక్రటరీ గారికి, మరియు స్టేజ్ దగ్గర ఉన్న టీచర్స్కి, వారి తల్లిదండ్రులకు, సైన్స్ ఫేర్ పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు మా యొక్క శుభోదయం. ఈ సైన్స్ ఫేర్ అనేది ముఖ్యంగా సైన్స్ అనేది చాలా ముఖ్యం. ఈ సైన్స్ వల్ల ఇప్పుడు దేశానికి రక్షణ ఉంటుంది, విమానాలు ఎగురుతున్నాయి, మన రాకెట్లు కూడా ఎగురుతాయి సైన్స్ తోటి. ఈ సైన్స్ వల్ల పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఫస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేసింది కాబట్టి పిల్లలు మట్టిలో ఉన్న మాణిక్యాలను తీయడానికి చాలా ఉంటుంది. టీచర్స్ చాలా కృషి చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ముందు నడపాలని, ఇక్కడ ఉన్న పిల్లలకు వాళ్ళ కృషి పట్టుదలతో నేర్చుకోవాలి. ముందుగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి శివగారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన ఏఎస్ఐ గారు సైదిరెడ్డి గారికి, హెడ్ కానిస్టేబుల్ గారికి, సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారు, మరియు వెంకటేశ్వరరావు గారు, మన ప్రిన్సిపల్ గారు వెంకటరావు గారు, జంగయ్య గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడికి ఈ ప్రోగ్రాంను చూడడానికి వచ్చినటువంటి గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులు, ఇంకా ఈరోజు ముఖ్య ఆకర్షణ చిన్నారి శాస్త్రవేత్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రియల్లీ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్, రియల్లీ గ్రేట్ ప్రోగ్రామ్. దీనికి ఖచ్చితంగా మనం అందరం కూడా శివని అభినందించాలి. ఎందుకంటే చప్పట్లతోటి గట్టిగా ఒకసారి అభినందించండి. అతను చాలా చిన్న ఏజ్, ఈ ఏజ్లోనే స్వతంత్రంగా, అంటే ఎవరి సహకారం, డిపార్ట్మెంట్కు సహకారం లేకుండా ఆయన ఓన్గా స్పాన్సర్స్ని సాధించుకొని వాళ్ళ ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చినట్టే శివ. ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాంలో వాళ్ళు భాగస్వామ్యం అయినందుకు వాళ్ళందరికీ కూడా అదృష్టమే. అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు కూడా, పిల్లలే చేసారా ఇవి అరే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి అవి. ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు అవసరం అంటే, మనం ఎంతసేపు పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం బట్టి పడుతున్నారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అదే చూస్తున్నాం. బట్టి పట్టడం, ఎగ్జామ్లో రాయడం, మార్కులు సంపాదించడం, పై క్లాస్కి పోవడం, అలా చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా ఏంటి అనేది చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి మన ఇప్పుడున్న ప్రస్తుత విద్యా విధానంలో. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళకి మేము కూడా ఒక కొత్త విషయాన్ని, కొత్త పరికరాన్ని, ఒక అందరికీ ఉపయోగపడే ఒక పరికరాన్ని తయారు చేయగలం అనే ఒక ఆత్మస్థైర్యం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో ఖచ్చితంగా వస్తుంది దీనివల్ల.